డన్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇవాళ ధనుర్మాసంలో 27వ రోజు. గోదాదేవి యొక్క ఆజ్ఞ అందరూ కలిసి స్వామివారిని ఆనందించాలి అని ఆజ్ఞాపిస్తున్నది. ఇవాళే ఈ వీడియో మీ అందరికీ రిలీజ్ చేస్తున్నాను. ఎందుకు అంటే 22వ తారీఖు జనవరి మనందరికీ కూడా ఆరాధ్యుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి తాను అవతరించినటువంటి ప్రదేశంలో తానే దేవాలయ నిర్మాణానికి పూనుకున్నట్టుగా అనిపిస్తుంది. కట్టేటటువంటి వాళ్ళు తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా దానిలో చొరవ చూపిస్తుంది. కానీ ఆ నిర్ణయించబడినటువంటి రోజు చూడండి, 22 జనవరి. 22 జనవరి 1997లో 1947లో ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ పాస్ చేసినటువంటి రోజు. అదే రోజు కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగంలో ప్రాణప్రతిష్ఠ రాముల వారికి జరగాలి అని కోరుకున్న రోజు. 1950లో రామరాజ్యం కోసం మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, దాన్ని మర్చిపోయాము. ఇవాళ 22 జనవరి రోజు కాన్స్టిట్యూషన్లో కూడా రాముల వారి ప్రాణప్రతిష్ఠ పునః జరగాలని మీరందరూ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరూ 5 దీపాలు ఆ రోజు సాయంకాలం వెలిగించాలి. సాయంకాలం ప్రతి ఇంట్లో ఒక పండగ వాతావరణం ఉండాలి. మామిడి కొమ్మలు వేయాలి, పూలు అలంకరించాలి. మీ ఇండ్లల్లో ఎవరెవరి ఇండ్లల్లో అయితే మనం భక్తి చేస్తామో, రామనవమి చేస్తామో, ఉత్సవాలు చేసుకుంటామో అలాంటి ఒక వాతావరణం మీ ఇండ్లలో ఉండాలి. 5 దీపాలు సాయంత్రం పంచభూతాల సాక్షిగా, పంచేంద్రియాలకి ఆశీర్వాదంగా, శ్రీరాముల వారికి ప్రియమైనటువంటి ఆంజనేయ స్వామి, పంచముఖి ఆంజనేయ స్వామి యొక్క గుణాన్ని మనం గుర్తిస్తూ 5 దీపాలు దయచేసి అందరూ వెలిగించాలని ప్రార్థిస్తున్నాం.